నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. భారీ వరద కారణంగా ప్రాజెక్టు 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది. డ్యామ్ 10 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3,45,730 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్కు డ్యామ్ అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 2,65,957 క్యూసెక్కులు, సుంకేశ్వర నుంచి 1,42,294 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. శ్రీశైలం ఇన్ఫ్లో 4,09,376 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 4,11,237 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.7354 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడువ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. భారీ వరద కారణంగా ప్రాజెక్టు 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో గత 3 నెలలుగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 4,69,784 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు వద్ద దాదాపుగా 10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి 3,45,730 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ప్రాజెక్టు చరిత్రలో 4వసారి అని చెప్పవచ్చు. ఒకే నెలలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని కంటిన్యూగా 2 నెలలుగా ప్రాజెక్టు గేట్ల నుంచి నీటిని దిగువకు వదిలివేయడం అనేది ఆ ప్రాజెక్టు నిర్మించిన 62 ఏళ్ల చరిత్రలో ఇది 4వసారి. ప్రధానంగా ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు తుంగభద్ర పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు 4,69,784 క్యూసెక్కులు వరద నీటి ప్రవాహం కొనసాగడం అనేది గత 10 సంవత్సరాలలో ఇది 2వసారి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇటు తుంగభద్ర కృష్ణా పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు మరో 2 రోజులు కురుస్తాయన్న సమాచారం ఆధారంగా శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రాజెక్టు వద్ద దాదాపుగా 10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగితే మాత్రం ప్రాజెక్టుని 14 అడుగుల నుంచి 20 అడుగుల వరకు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయాలని నిర్ణయించారు. ఎగువ నుంచి 5 లక్షల క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ఇవాళ వచ్చే అవకాశాలున్నాయని కూడా ఇటు ప్రాజెక్టు అధికారులు అంచనా వేసి వరద నీటి ప్రవాహానికి తగ్గట్టుగా నీటి విడుదలపై కూడా డ్యామ్ అధికారులు చర్చించి దాదాపు ప్రస్తుతం డిశ్చార్జ్ అవుతున్న 14 అడుగుల నుంచి 20 అడుగుల వరకు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయాలని నిర్ణయించారు. ఇటు ప్రాజెక్టు నీటి నిల్వలను పరిశీలిస్తే మాత్రం ప్రస్తుతం 882 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. ఇటు
తుంగభద్ర పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతోనే శ్రీశైలం ప్రాజెక్టుకు 1,50,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇటు తుంగభద్ర డ్యాం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 220 టీఎంసీల నీరు కర్నూలు జిల్లా మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంది. తుంగభద్ర డ్యాం యొక్క పరిస్థితి భద్రత దృష్ట్యా నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించడంతో ఇటు ఈ సీజన్ లో తుంగభద్ర డ్యాం నుంచి దాదాపుగా 220 టీఎంసీలు నీటిని విడుదల చేశారంటే అసలు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం ఏ స్థాయి ఉందనేది స్పష్టమవుతుంది. అదేవిధంగా ఇటు కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు నుంచి కూడా దాదాపుగా ఒక 2,76,157 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నీటి ప్రవాహం ఇవాళ 5 లక్షలకు చేరే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేసి ఆ మేరకు అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం డ్యాం వద్ద 5 లక్షల క్యూసెక్ల వరద నీటి వచ్చినా కూడా డ్యాం నుంచి దిగువకు వదిలేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సీజన్ లో 4,11,237 క్యూసెక్లు డ్యాం నుంచి దిగువకు విడుదల చేయడం అనేది ఈ సీజన్ లో ఇది మొదటిసారి అని చెప్పవచ్చు. మరో 2 రోజుల్లో ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ సీజన్ లోనే ఈ 2-3 రోజుల్లోనే 5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేసే అవకాశం ఉంది. దీంతో ఇటు నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ మొత్తం 5 లక్షల క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ఇవాళ కానీ రేపు ఉదయం కానీ కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, భారీగా వరద నీరు ప్రాజెక్ట్ నుంచి వదులుతున్న క్రమంలో కింద దిగువ ప్రాంతాలు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? దీనికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్తున్నారా? ఇప్పుడు ప్రధానంగా తుంగభద్ర డ్యాము కి సంబంధించి మొత్తం 33 గేట్లలో దాదాపుగా 23 గేట్లను ఓపెన్ చేసి 1,42,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేశారు. అయితే ఇటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతోనే ఇటు తుంగభద్ర డ్యాం పరివాహక ప్రాంతాల నుంచి డ్యాంలోకి భారీగా వరద నీరు వస్తుండడంతో ప్రస్తుతం డ్యాం గేట్ల భద్రత దృష్ట్యా నీటి నిల్వను తగ్గించి వేయడంతోనే దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిమాణం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పెంచుకుంటూ దాదాపుగా ప్రస్తుతం 1,42,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ నీరు మంత్రాల మీదుగా కర్నూలు జిల్లా సుంకేశ్వరకు చేరుకుంటుంది. ఇటు డ్యాం దిగువ భాగంలో ఉన్నటువంటి మంత్రాలయం వద్ద తుంగభద్ర నది భారీగా ప్రవహిస్తుండడంతో నదిలోకి ఈ పరిస్థితిలో భక్తులను అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. అదేవిధంగా దేవస్థానం అధికారులు కూడా భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నదిలో నీటి ప్రవాహం ఉన్న దృష్ట్యా ఎవరు కూడా తుంగభద్ర నదిలోకి స్నానమాచరించేందుకు వెళ్ళకూడదని కూడా ఆంక్షలు విధించారు. అదేవిధంగా కొసిగి మండలంలో తుంగభద్ర నదీ తీరంలో ఉన్నటువంటి గ్రామంలో దాదాపు 70,000 ఎకరాలు పంటలు సాగు చేసిన మొత్తం పంటలన్నీ నీట మునగడంతో అక్కడ తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో పంటలు సాగు చేసిన రైతులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పొలాలలో ఉన్నటువంటి మోటార్లను తర్వాత విలువైన పరికరాలను అన్నింటినీ తరలించుకోవాలని ఇవాళ రేపు మరింత తుంగభద్ర నదికి వరద నీటి ప్రవాహం ఎక్కువ రానున్న నేపథ్యంలో పొలాలలో ఉన్న మోటార్లను ఎప్పటికప్పుడు తరలించుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని కూడా ఇటు ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే నదీ తీర ప్రాంత లోతట్టు ప్రాంత ప్రజలను మాత్రం అప్రమత్తం చేస్తూ తాత్కాలికంగా ఈ వరద నీటి ప్రవాహం కొనసాగే రోజుల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, తిరిగి వరద నీటి ప్రవాహం తగ్గిన తర్వాతనే మీరు మీ స్వస్థలాలకు రావాలని కూడా ఇటు జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓల ద్వారా నదీ తీర గ్రామ ప్రజలను హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.